ఈ రోజుల్లో పిల్లలు అస్సలు మాట వింటలేదండి. పిల్లలకైనా చెప్పామనుకోండి, అస్సలు మాట వినరు పిల్లలు. వాళ్ళని ఏం చేయాలంటే, వాళ్ళని మాయ చేయాలి. మాయ చేసి, బుజ్జగిచ్చి, లాలించి, నీరంతటోళ్ళు లేరయ్యా, నువ్వు బంగారు కొండవయ్యా, నువ్వు అట్టయ్యా ఇట్టయ్యా అని చెప్పి వాళ్ళని మాయ చేస్తే వాళ్ళకి మన మీద ప్రేమ పెరిగిద్ది. అంతేగాని చంపుతా పొడుస్తాను అన్నాం అనుకోండి, చంపు, కొట్టు, పొడుగు అలా అంటున్నారండి. అలా ఎదురు తిరుగుతున్నారు పిల్లలు. వాళ్ళని చంపుతాను పొడుస్తానని మనం దారికి తెచ్చుకోలే వాళ్ళని. వాళ్ళని మాయ చేయాలి, బుజ్జగించాలి, అమ్మాయి అనాలి, గడ్డం పట్టుకోవాలి, నోట్లో అన్నం పెట్టాలి. ఎన్ని రకాలుగానో మాయ చేయాలి వాళ్ళు. ఎంత మాయ చేస్తేనో మన దారికి వస్తారు. పిల్లలు అంతేనండి, మొగుళ్ళు అంతే. మొగుళ్ళు కూడా అట్టే తయారయ్యారండి. మొగుళ్ళు కూడా అస్సలు మాట వినరండి. చాలామంది ఆడవాళ్ళు ఎదురు చూస్తున్నారు, మా మొగుడు మా మాట వింటలేదు, మా మొగుడు మాట వింటలేదు, మా మొగుడు మాట వింటలేదు. ఇదే సాప్ అండి. ఎక్కడ పెట్టినా కూడా అందరు మాట వింటారు, మా మాట వింటారు మొగుళ్ళు అని ఎక్కడ పెట్టినా ఏ చెప్పుకుంటున్నారు. దీని గురించి ఒక తెలిసిన కథ ఒక అమ్మాయి చెప్పిందండి నాకు. ఆ కథ చెబుతాను వినండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒక ఊళ్ళో ఒక భార్యాభర్తలు ఉంటారు. ఆ భార్యాభర్తల్లో ఆ భార్య పేరు సుబ్బలక్ష్మి. ఆ సుబ్బలక్ష్మి ఏం చేసిద్ది, ఆ మొగుడు ఏం చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు. ఆ చక్కగా ఇంట్లో కావాల్సింది తెచ్చి పెడతాడు. కానీ అందరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల మాట అందరి మాటలు వింటాడు, బయటోళ్ళ మాటలు అందరి మాటలు వింటాడు. కానీ భార్య మాట మాత్రం వినాడు. అసలు ఎన్ని చెప్పినా అందరి మాట వింటాడు. నా మాట ఎందుకనిండో, నేనేం పాపం చేశాను, నేనంటే ఎందుకని లెక్కలేదని చెప్పి తెగ బాధపడిపోద్ది. బాధపడిపోతా అందరితో చెప్పిద్ది. నా మొగుడు మాట వింటలేదని అందరికి చెప్పిద్ది. వాళ్ళు ఏమంటారు, ఎట్టకొట్ట బుజ్జగించుకోమ్మా, మాయ చేసుకోమ్మా, చెప్పిన మాట వినేటట్టు చేసుకోమ్మా, మార్చుకో అని చెబుతారు. ఎంత మార్చినా ఎన్ని చెప్పినా కూడా మాట వినపోయేసరికి అదే దిగులుగా ఉండి వాళ్ళతో అని వీళ్ళతో అని అంటా ఉంటే ఒక్కసారి వాళ్ళ ఊళ్ళోకి ఒక యోగేశ్వరుడు వస్తాడంట. ఆ యోగేశ్వరుడు వచ్చాడని చెప్పి అమ్మలక్కలందరూ చెప్పుకుంటూ ఉంటారు. అసలు భలే యోగ, ఆయన పెద్ద తపస్సు చేసిన ఆయనంట. ఆయన భలే చెబుతాడంట. ఆయన చెప్పిన మాట అసలు భలే ఏదంటే అది నెరవేరిద్దంట. ఆయన చెప్పినట్టు వింటారంట. అసలు ఏది నోట్లోంచి ఏదొస్తే అదే జరిగిద్దంట. మొగుళ్ళు చెప్పిన మొగుళ్ళు విననోళ్ళు కూడా వెళ్ళి మొగుళ్ళు వినేటట్టు చేసుకుంటున్నారు, ఆయన చెప్పినట్టు చేస్తే జరుగుతుందంట అని చెప్పి చాలామంది అమ్మలక్కలు చెప్పుకుంటా ఉంటే ఈ సుబ్బలక్ష్మి చెవిలో పడతాయి ఆ మాటలు. ఈ సుబ్బలక్ష్మి చెవిలో పడి ఈ సుబ్బలక్ష్మి ఏం చేసిద్ది, వెళ్ళి వాళ్ళని అడిగిద్ది. వాళ్ళ మా ఆయన నా మాట అసలేండు, యోగేశ్వరుడు ఎక్కడున్నాడు, ఆయన ఆ మునేశ్వరుడు ఎక్కడున్నాడు అని చెప్పి అడిగిద్ది. వాళ్ళు పలానా సాటు ఉన్నాడమ్మా అని చెబుతారు. చేతి వెళ్ళిద్ది. వెళ్ళేసరికి ఆయన ఉంటాడు అక్కడ. వెళ్తే ఏమో చూసి ఏంటమ్మా అని అడుగుతాడు. స్వామి, మీతో నేను ఏకాంతంగా మాట్లాడాలి స్వామి అని అంటది. అయ్యా అంటది. అయ్యా, మీతో నేను ఏకాంతంగా మాట్లాడాలి అయ్యా అంటది. సరేనని చెప్పి ఆయన ఏం చేస్తాడు, పక్కన శిష్యులు ఉంటారు కదా, ఆ శిష్యులు వెళ్ళమని సైగ చేస్తాడు. ఆ శిష్యులు బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏందో చెప్పమ్మా అంటాడు. అయ్యా, నా మొగుడు నా మాట తప్ప అందరి మాట వింటాడు, నా మాట ఒక్కటే, నా మాటే వినడు నా మొగుడు. నాకు ఇది చానాల నుంచి నా కడుపులో బండబడ్డట్టు పడిందయ్యా. నాకు ఇదే దిగులయ్యా, ఇదే బాధ అయ్యా, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా. నా ఒక్కదాని మాట తప్ప అందరి మాట వింటాడయ్యా అని చెప్పింది. చెప్పేసరికి ఆయన అంటాడు కదా, ఆలోచించుకొని కాసేపు కూర్చొని ఆలోచించుకొని అంటాడు కదా, సరేనమ్మా నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నేను ఒక మాట చెబుతాను, ఆ మాట వింటావా అంటాడు. చెప్పండి అయ్యా, నేను ఏదైనా చేస్తా, నా మొగుడు నా మాట వినటానికి నువ్వేం చెప్పినా చేస్తా, ఎంతలో పనైనా నేను చేస్తా చెప్పమంటది. సరే ఏం చేస్తావంటే, నీ మొగుడు నీ మాట వినాలి అంటే పులికి మీసాలు ఉంటాయి కదా, పులికి ఒక్క మీసం తీసుకొచ్చి కనుక నీ ఇంట్లో పెట్టుకున్నావంటే, పులి మీసం పీక్కొచ్చి ఒక్కడ కనుక నీ ఇంట్లో పెట్టుకుంటే నీ మొగుడు నీ మాట వింటాడు అంటాడు. అనేసరికి పులి మీసమా అంటది. అవునమ్మా, నీ మొగుడు కట్టుబడిపోవాలంటే, నీ మొగుడు నీ మాట వినాలంటే పులి మీసం తేవాలి నువ్వు అంటాడు. అనేసరికి ఏం చేసింది, కాసేపు ఆలోచించుకొని సరేనయ్యా, సరే నాకు శాతం వాడికి చేసుకుంటా సరేనయ్యా అని చెప్పి వెళ్ళిపోద్ది. ఇంకా వెళ్ళిపోయి 4 రోజులు ఆలోచించకూడదు ఇంట్లో కూర్చొని. ఏంటి పులి మీసం తెమ్మన్నాడు, పులి మీసం నేను ఎట్ట తేవాలా, అసలు జరిగే పనేనా, ఆయన ఏంది అట్ట చెప్పాడు, రెండోసారి అడగకుండా ఉంటానని చెప్పాడా, పులి మీసం అది సాధ్యమేనా, అది ఎట్ట జరిగిద్ది, అయినా వదలకూడదు, నేను సాధించాలి, నా మొగుడు నా మాట వినాలి, నేను చెప్పినట్టు వినాలి, నా చుట్టూ తిరగాలి అనుకొని పట్టుదల పెరిగి ఏం చేసిద్ది, 4 రోజులు బాగా ఆలోచించుకొని అరిసెలు వండిద్ది, గారెలు వండిద్ది, జంతికలు చేసిద్ది, అలా బూరెలు గారెలు అట్లా స్వీట్లు బోట్లు మొత్తం చేసుకుంటుంది. చేసుకొని ఏం చేసిద్ది, ఒక మూట కట్టుకుంటుంది.
మూట కట్టుకొని అన్నీ కలిపి మూట కట్టి ఏం చేసిద్ది మొగుడితో మా అమ్మగారింటికి వెళ్తున్నాను నేను, మా అమ్మగారింటికి వెళ్ళిన తర్వాత 4 రోజులకు వస్తాను అని చెప్పి మొగుడికి చెప్పి ఆ మూట తీసుకొని దాన్ని బడి అక్కడ సమీపంలోనే దగ్గరలోనే అడవి ఉంటుంది ఆడికి. అడవి ఉంటే ఆ సమీపంలో అడవిలోకి ఈ మూట తీసుకొని వెళ్ళిపోద్ది. మూట తీసుకొని వెళ్ళిపోయి వామ్మో ఈ అడవిలోకి వచ్చాను నేను, ఈ పురులు ఏడన ఉంటే నన్ను తినేస్తాయేమో, ఏంటో ఎట్టు వచ్చాను ఎంత ధైర్యం చేశాను అనుకుంటా భయంగానే పులి గుహల్లో ఉంటాయి కదా, పులి గుహలో ఆ గుహలన్నీ మెల్లిగా అసలు ఉండగా లేవని చూసుకుంటూ ఎత్తుక్కుంటా పోద్ది. ఎత్తుక్కుంటా పోతే ఒక్క గుహకాడికి వెళ్ళిద్ది. గుహకాడికి వెళ్ళేసరికి పులి పడుకొని ఉంటుంది. పడుకొని ఉన్న పులిని చూసిద్ది. పడుకొని ఉన్న పులిని చూసి సైలెంట్గా వెళ్ళిద్ది. సైలెంట్గా వెళ్తే అదేంటంటే అప్పుడు దాకా వేటాడి వచ్చిద్ది. వేటాడి వచ్చిన పులి సైలెంట్గా నీరసం వచ్చి పడుకొని ఉంటుంది. నీరసం వచ్చి పడుకొని ఉంటే పులికాడికి వెళ్ళి బాగా అలసిపోయి ఉంటుంది. అలసిపోయి ఉండేసరికి మెల్లిగా వెళ్ళి ఆ గుహ దగ్గర కూర్చుంటుంది. కూర్చునేసరికి దానికి ఏందో శబ్దం వచ్చినట్టుగా ఉండి పెద్దగా గాండ్రిచ్చిద్ది. గాండ్రిచ్చేసరికి ఉలిక్కి పడి లేచి పక్కకు వచ్చేసిద్ది. మెల్లిగా పక్కకు వచ్చేసి ఆ మూట ఏం చేసిద్ది, ఆ మూటలో జంతికలు అవన్నీ ఉంటాయి కదా, ఆ జంతికలు అవన్నీ అరిసెలు అవన్నీ చెప్పి మూట ఉప్పదీసి గుహలో పెట్టిద్ది. గుహలో పెట్టి 5-4 వేసిద్ది. అక్కడ 5-4 వేసేసరికి ఆ పులికి అదేందో స్మెల్ వచ్చింది. ఎప్పుడు తెలియని స్మెల్ వచ్చింది. ఎప్పుడు ఆ పులికి అలాంటివి తెలియవు కదా, అది నరమాంసం తింటది కదా, నరమాంసం జీవులను తినేది కదా. ఈ అరిసెలో గాలిలో బూర్లు దానికి ఏం తెలుసు, దానికి తెలియదు కదా, గుమాయించి కొట్టిద్ది వాసన. మూట ఎప్పగానే గుమాయించి కొట్టేసరికి ఏందా నాకేందో తెలియని వాసన వస్తుంది, ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చిందా, ఎంతో కమ్మటి వాసన వస్తుంది, ఏందో భలే ఉంది వాసన అని చెప్పి ఆ నీరసంగా ఉండదు కూడా లేచి కూర్చొని అవి చూసేసరికి అరిసెలో అవన్నీ పెట్టి ఉంటాయి పక్కన. ఇదేందో భలే ఉండయి, ఏందో తినేవి కావాలని చెప్పి గబా తినేసిద్ది. అనేసరికి కొత్త టేస్ట్ అనమాట, కొత్త రుచి, భలే ఉండయి అనుకుంటుంది. ఏందో భలే ఉండయి, అబ్బో భలే ఉండయి అని చెప్పి ఏం చేసిద్ది, లొట్ల కొట్టుకుంటా తినేసిద్ది. లొట్ల కొట్టుకుంటా తినేసి ఇంకా మళ్ళీ పక్కకు వచ్చేసిద్ది. పక్కనకు వచ్చేసి అట్ట 4 రోజులు ఆ తెచ్చుకునే 4 రోజులు పెట్టిద్ది. పెట్టి రోజు కాసి పెట్టేసరికి ఒకరోజు కొద్దిగా ఆలస్యంగా వెళ్ళిద్ది. ఒకరోజు కొద్దిగా ఆలస్యంగా వెళ్ళేసరికి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి మళ్ళీ చేసుకుని మళ్ళీ వెళ్ళిద్ది. అట్లా 4 రోజులు పెట్టిద్ది. రోజుకో మూట కాడికి పెట్టిద్ది. ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళిద్ది. ఒకరోజు ఆలస్యంగా వేసరికి ఆ పులి ఏం చేసిద్ది, ఈ అలవాటు పడింది కదా, ఇదేందో బాగుంది, నేను అనవసరంగా వెళ్ళి వేటాడి వచ్చి నేను నీరసపడి పోవటమేంది, కమ్మగా నాకు భలే భోజనం పెడుతుంది ఈ బంగారు తల్లి, ఎవరో నాకు భలే భోజనం పెడుతుంది, నాకు టిఫన్ కోసం వెళ్ళే పని లేకుండా పెడుతుందని చెప్పి నాకు భలే టిఫన్ పెడుతుంది తెచ్చని చెప్పి ఆ పులి సంకలు కొట్టుకుంటా ఏం కోసం ఎదురు చూస్తా కూర్చుంటుంది. అవి ఎవరు అసలు చూడాలి, నేను ఎక్కడి నుంచి వస్తుందా, అసలు ఎట్టొస్తుందా ఏందని చెప్పి ఎదురు చూస్తా కూర్చునేసరికి ఈ జంతికలు మళ్ళీ అరిసెలు తీసుకుని మళ్ళీ వత్తా ఉండేసరికి ఆ దగ్గరికి వచ్చేసరికి గుమాయించి కొట్టిద్ది వాసన. గుమాయించి కొట్టేసరికి ఇంకేం చేసిద్ది, తోక ఊపుకుంటా, మనం ఈ పిల్లులు కుక్కలు ఇలాంటివి ఉంటాయి కదా, మనకి మచ్చిక చేసుకుంటాం కదా, ఏం చేస్తాయి మనం చూసి ఏమైనా పెడితే తోక ఊపుకుంటా వచ్చి కూర్చుంటాయి కదా మన దగ్గర, చక్కగట్ట తల నీవిరించుకొని హాయిగా తోక ఊపుకుంటా కూర్చుంటాయి. అలాగే ఏం చేసిద్ది ఆ పులి, దీన్ని చూడగానే గుమాయించి వాసన కొట్టింది కదా, రోజు ఎవరు పెడుతున్నారు అర్థం కాక ఎవరు పెడుతున్నారు అనుకుంటుంది. ఈ మూట తీసుకొని వచ్చిందిగా కనిపెట్టి ఈ తల్లి పెడుతుంది కావాలి, నాకు చక్కగా విందు పెడుతుంది రోజు, నేను బయటికి వెళ్ళే పని లేకుండా చేస్తుంది అని చెప్పి విశ్వాసంతో ఏం చేసిద్ది, ఆమె వచ్చి ఆడ పక్కన కూర్చుంటుంది. కూర్చోగానే ఆమెను ఏమనకుండా వచ్చి దగ్గరకు వచ్చి తోక ఊపుకుంటా వచ్చి ఆమె దగ్గర కూర్చుంటుంది. తోక ఊపుకుంటా దగ్గర కూర్చునేసరికి ఎదురు చూస్తుంటుంది, ఈ మూటలో ఏం పెట్టిద్దా, ఎప్పుడు ఇప్పిద్దా, ఎప్పుడు తిందామని ఎదురు చూస్తా కూర్చుంటుంది. మూట తెచ్చిందిగా, మళ్ళీ ఆ మూట తినడానికి ఎదురు బాగా రుచి మరిగి ఫ్రెండ్ అయిపోయింది. ముందు ఫ్రెండ్ లాగా తయారైంది. ఈ ఒక పులి ఫ్రెండ్ అయిపోయింది. నా ఫ్రెండ్ ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తూ ఉండేసరికి ఈ ఫ్రెండ్ వచ్చిద్ది. ఈ ఫ్రెండ్ పక్కనే కూర్చుంటుంది. వెళ్ళి కూర్చునేసరికి ఈ అమ్మాయికి సంతోషం వేసి, అమ్మయ్య నాకు మచ్చికైపోయింది, నేను పెట్టా కదా నన్ను కనిపెట్టిందని చెప్పి ఈ అమ్మాయి ఏం చేసి తల నివరిద్ది. పులికి తలెట్ట నివురుతూ ఉంటుంది. ఉంటే తోక ఊపుకుంటా కూర్చొని ఆ మూట ఉప్పదీసి మళ్ళీ పెట్టేసరికి చక్కగా తింటా ఈ అమ్మాయి తింటా, ఈ అమ్మాయి తల నివరించుకుంటా లొట్టలేసుకుంటా తిని ఈ అమ్మాయికి వెళ్ళి సొత్త ప్రేమతో మురిసిపోతా తింటుంది ఆ పులి. ఇదే సందడి అనుకొని ఏం చేసిద్ది, గబా 2 మీసాలు పీకి పారేసేది. దానికి సురుక్కంటది కానీ ఇది పెడుతుందిగా తెచ్చి చక్కగా విందు పెడుతుంది కదా, రకరకాల స్వీట్లు హాట్లు అన్నీ పెడుతుంది కదా, ఫ్రెండ్ అయిపోయింది కదా, టిఫన్లు పెడుతుంది, అన్నీ పెడుతుంది, రోజుకో మూట పెడుతుంది తెచ్చి. ఇంకేమందో పీకేసరికి ఇట్ట పీకేసరికి నొప్పి పుట్టినా కూడా ఓచుకొని ఏమనుకుంటే అవి శుభ్రంగా ఆ మూటలు మొత్తం తినేసి శుభ్రంగా వెళ్ళి గుహలోకి వెళ్ళి పడుకుంటే ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ మీసాలు పిక్కుంటుంది, 2 మీసాలు పిక్కొని గబా అమ్మయ్య బతికిపోయాను ఇంతే చాలని చెప్పి గబా వచ్చింది. గబా వచ్చేసరికి సత్తా బతుకుతా వచ్చింది. ఆయన యోగేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి కదా, వెళ్ళి చూపించ కదా, మునేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి కదా, గబా వెళ్ళి
అయ్యగారు ఉండాడమ్మా, మునేశ్వరుడు ఉండాడా, యోగేశ్వరుడు ఉండాడా అని చెప్పి అందరిని అడిగిద్ది. అడిగేసరికి ఆయన లేడమ్మా, పక్క ఊరికి వెళ్ళిపోయాడు అంటారు వాళ్ళు. పక్క ఊరికి వెళ్ళిపోయాడు అని చెప్పి అయినా కూడా గబా మీసాలు తీసుకొని, మరి మీసాలు పీక్కురమ్మని చెప్పాడు కదా, మరి దాంతో ఎట్ట ఆట ఆడిస్తాలో చెప్పాలి ఆయన. ఈ మొగుడిని ఎట్ట ఆట ఆడిస్తాలో, ఆ మీసాలు తీసుకొచ్చింది, ఆ మీసాలతో ఆట ఆడించవచ్చు అని చెప్పాడుగా, అదేందో కనుక్కోవాలి కదా, ఆట ఏందో కనుక్కోవాలి కదా అని చెప్పి పక్క ఊరికి వెళ్ళిద్ది. పక్క ఊరికి వెళ్ళేసరికి ఆడుంటాడు. ఆడికేసి గబా వెళ్ళి, అయ్యా నేను మీరు చెప్పింది చేశానయ్యా, నేను పులి మీసాలు పీక్కొచ్చాను అనేసరికి ఆయన ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి, పులి మీసాలు తెచ్చావా నువ్వు? వామ్మో ఎట్ట తెచ్చావమ్మా, అది జీవహింస చేసిద్దిగా, అది నరమాంసం మరిగిన పులి కదా, ఆ హింసించే పులి దగ్గరికి ఎట్ట వెళ్ళావు, ఎట్ట తెచ్చావు అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతాడు. కాదయ్యా, నేను అన్నీ తీసుకెళ్ళి పెట్టి దాన్ని మచ్చిక చేసుకున్నాను, మచ్చిక చేసుకుంటే నన్ను ఏమనలేదు, చక్కగా నాకు మచ్చిక అయిపోయింది, నా దగ్గర వచ్చి కూర్చుంది, నా దగ్గర వచ్చి కూర్చుంటే నేను పెట్టుకుంటా, అది చేసుకుంటా, ఆ మూట ఇప్పి పెట్టుకుంటా, దాన్ని ఫ్రెండ్ని చేసుకొని ఆ తలని ఎవరేసి గబాలు పీకేసాను మీసాలని చెప్పి ఆ జరిగిందంతా చెప్పింది. ఆ మూనిట్ట నోటి మీద వేలేసుకుంటాడు. వామ్మో నువ్వు మామూలు దానివి కాదు అనుకొని, అంటే అట్ట హింసించే పులిని, అట్ట జీవహింస చేసే పులిని, అలాంటి పులిని మచ్చిక చేసుకున్నావే, అది ఎప్పుడు ఎరగని పదార్థాలు రుచి మరిగేటట్టు చేసావే, మళ్ళీ నువ్వు ఎప్పుడు పెడతావని ఎదురు చూసేటట్టు చేసుకున్నావే, అలాంటి హింసించే పులినే మచ్చిక చేసుకోగలంగా నీ మొగుడిని మచ్చిక చేసుకోలేకపోయావా అంటాడు. అనేసరికి ఏం చేసిద్ది, ఈ రెండు ఉంటాయిగా పులి మీసాలు రెండు చేతిలో పెట్టుకొని వీటిని తిరగేసి బొరగేసి అంటే ఈ మీసాలతో పని లేదా ఆ యోగేశ్వరుడికి, నన్ను అనవసరంగా మీసాలు పిక్కురమ్మన్నాడు ఏంది, పులిని మచ్చిక చేసుకోలేందా లేని నీ మొగుడిని మచ్చిక చేసుకోలేవా అంటున్నాడు ఏందని చెప్పి ఈ మీసాలు తిరగేసి బాల్ వేసి చూసుకుంటా ఉంటుంది. అంటే నేను మీసాలు నన్ను పీక్కురాలేను అనుకొని చెప్పి పీక్కురమ్మన్నాడు కావాలి అని చెప్పి ఆశ్చర్యంగా అంటది. అనేసరికి ఇంక మెదకుండా అంటాడు కదా, పులినే మచ్చిక చేసుకున్నావు కదా మగోడు అన్నాక, ఇప్పుడు పులిని అలా మచ్చిక చేసుకోగలిగావో మొగుడు కూడా అలాంటోడే. బయటికి వెళ్ళిన కాడి నుంచి ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఎప్పుడు వస్తావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పు, నువ్వు ఏం చేసావో చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు అని. ఇప్పుడు పులి ఉంది, ఆ పులిని మచ్చిక చేసుకున్నావు, అది పొగులల్లా వేటాడి వచ్చిద్ది, సాయంత్రానికి వచ్చి ఇంట్లో పడుకుంటుంది, ఆ గుహలో పడుకుంటుంది. నువ్వు పొగులల్లో ఎక్కడికి వెళ్ళి వచ్చావు, నువ్వేం తినొచ్చావు, ఎట్ట బతికావు, ఏవి జంతువుల్ని వేటాడి వచ్చావు అని అడిగితే ఊరుకుంటుంది. అది గాడ్రి చాదని మనల్ని మింగేయదు. అదే దాన్ని ఏమనుకుంటూ ఉంటే సాయంత్రానికి వచ్చి చక్కగా గుహలో వచ్చి పడుకుంటే దానికి అయ్యి పెడితే చక్కగా దీన్ని మచ్చిగా చేసి మన చుట్టూ తిరిగిందా లేదా పులి. అలాగే మొగుడు కూడా అంతే, పగలల్లా కష్టపడి వస్తాడు, ఆఫీస్ పని మీద తిరుగుతాడు, వ్యాపారాల మీద తిరుగుతాడు, ఉద్యోగాలతో తిరుగుతాడు, ఎన్నో కష్టాలు చేసి ఎంతో శ్రమపడి వస్తాడు. నువ్వెక్కడికి వెళ్ళావు, నువ్వేం చేసావు, ఏ ఊరు వెళ్ళావు, ఏం వ్యాపారం చేసావు, ఎక్కడికి వెళ్ళావు చూపించు నాకు, నేను వీడియో కాల్ చేస్తా చూపించు, నేను ఫోన్ చేస్తా చూపించు, నువ్వే కూర్చున్నావు నుంచున్నావు చెప్పు నాకు, నేను గీత గీతే నువ్వు దాటడానికి ఇల్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్తావు నాకు చెప్పి వెళ్ళాలా అని భార్య అందనుకో, ఏ మగవాడికైనా ఇసుకొచ్చిద్దా లేదా, ఇసుకొచ్చి ఏమంటాడు, అసలు చెవటమే మానేస్తాడు, చెవటమే మానేసి అసలు పట్టించుకోవటమే మానేస్తాడు. అసలు దీంతో నాకు మాటలేంది, దీనికి చెప్పాల్సినంత అవసరం నాకేందని చెప్పి అందరూ అట్ట అనరు కాబట్టి అందరితో చక్కగా మాట్లాడతాడు, అందరూ మాట వింటాడు. నువ్వు చిత్రహింస పెట్టి నువ్వు అన్ని రకాలు అడుగుతున్నావుగా, నీతో ఎట్ట బాగుంటాడు, నీతో ఎట్ట మాట్లాడతాడు, నీ మాట ఎట్టంటాడు. అందుకే నీ మాట వింటల్లా. నువ్వు నీ భర్తతో మచ్చిక చేసుకో, నీ భర్తతో ప్రేమగా ఉండాలంటే తను పగలల్లా తను చేసుకునే పనులు తను చేసుకొని వస్తాడు. ఇప్పుడు ఆ పులి కనుక గుహలోకి వస్తే నీ మాట ఎట్టెందో, అడివంతా తిరిగి వచ్చిన పులి గుహలోకి వచ్చినాక నీ దగ్గరికి వచ్చి కూర్చుందా లేదా, అట్లే నీ మొగుడు పగలల్లా ఎంత పని ఉండే ఎన్ని వ్యాపారాల మీద తిరిగి వచ్చినా సరే చివరికి ఇంటికి వస్తాడుగా. బయట తనకి 100 కారణాలు ఉంటాయి, అన్నీ నీకు చెప్పలేడు కదా. ఇంట్లోకి వచ్చినాక నీ మాట విన్నాడా లేదా, నిన్ను ప్రేమగా చూసుకున్నాడా లేదా, అది చూసుకో నువ్వు. అది చూసుకొని నీ భర్త మాట నువ్వు విను, నీ మాట నీ భర్త వింటాడు. అట్ట కాపం చక్కగా చేసుకోవాలి. కానీ నా మాట వింటలేదంటే ఎందుకు వింటల్లా నీ మాట, నువ్వు అన్నీ ప్రతి ఒక్కటి చెప్పమంటే ఎట్ట చెబుతాడు నీకు. ఎన్నో చేస్తుంటాడు బయటికి వెళ్ళి, ఎన్ని పనులు ఉంటాయి వాళ్ళకి, అన్నీ ఎట్ట చెబుతాడు నీకు. ఇంటికి వచ్చిన తర్వాత నీ మాట వినేటట్టు చేసుకో, ఇంటికి వచ్చినాక నీ మాటే వింటాడు. నువ్వు కూర్చోమంటే కూర్చుంటాడు, నువ్వు లేవమంటే లెగుతాడు. నీ భర్త మాట నువ్వు విని నీ మాట నీ భర్త వినేటట్టు చేసుకొని చక్కగా చేసుకోమ్మా కాపురము. అలాంటి పులికాడికి వెళ్ళి మనుషులు ప్రాణాలు తీసే పులినే మచ్చిక చేసుకున్నావే, నీ భర్తను మచ్చిక చేసుకోవడం పెద్ద కష్టమేం కాదమ్మా. ఇలా సంసారాన్ని చక్కగా చేసుకో, నీ భర్త మాట వినేటట్టు చేసుకో, నీ భర్త మాట నువ్వు విని ఇంటికి వచ్చినాక నీ భర్త మాట నీ మాటే నీ భర్త వింటాడు. అలా చేసుకో అని చెప్పి ఆ యోగేశ్వరుడు ఈ అమ్మాయికి అన్ని చెప్పి పంపిస్తాడు. అది మొదలు చేసుకొని అమ్మాయి ఇంటికెళ్ళి భర్తని ఒక్క మాట అనలా, ఒక్క తిట్టు తిట్లా,
నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు వచ్చావు ఏందని అడగలా. ఏం అడగకుండా చక్కగా అమ్మాయి భర్త చెప్పినట్టుగా విని భర్తతో ప్రేమగా ఉండి మళ్ళీ రెండోసారి నా మొగుడు నా మాట వింటలేదని ఎవరి దగ్గరికన్నా పోవటం కానీ చేయటం కానీ అమ్మాయి జీవితంలో చేయకుండా చక్కగా కాపురం చేసుకొని చక్కగా సరిదిద్దుకుంది. అలా భర్తని లొంగ తీసుకోవటానికి భర్తతో మనం ఉండే ప్రేమను బట్టి మనం ఏదిచ్చే ఏదింపు లేకుండా మన భర్తతో మనం ఎంత ప్రేమగా ఉంటామో ఆ భర్త కూడా మనతో అంతే ప్రేమగా ఉంటాడని ఈ ఆ మునేశ్వరుడు చెప్పటాన్ని ఈ అమ్మాయి అర్థం చేసుకొని హ్యాపీగా చక్కగా కాపురం చేసుకుంది. ఎట్టుందండి కథ? కథ కంచికి మనం ఇంటికి. అంతేనా? బాగుందా? బాగుంటే మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.